మనము బైబిల్ స్టడీ ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మేము మరొకసారి బైబిల్ పట్టణం కొరకై చేరి రావడానికి మీరు ఇస్తున్న కృపకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించారు. మేము నరకానికి వెళ్ళేది మీకు ఇష్టం లేక ఈ లోకానికి మానవుడుగా వచ్చి శిలువ మీద చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినందుకు వందనాలు. మీ రక్తం ద్వారా మమ్మ పాపములన్నీ కూడా కడిగివేసి మేము ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని నీతిమంతులుగా తీర్చారు. మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించారు. మమ్మల్ని ప్రభువా రాజులుగా, యాజకులుగా, తోడి పనివారిగా, జత పనివారిగా ఈ లోకంలో రాయబారులు, సాక్షులుగా మీరు ఉంచినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించారు. నీ వాక్యమును మా పాదములకు దీపంగా, మా త్రోవలకు వెలుగుగా ఇచ్చారు. పరిశుద్ధాత్మను బోధించువాడుగా అనుగ్రహించారు. వీటన్నిటికే వందనాలు, ఈ ప్రొవిజన్కే వందనాలు తండ్రి. నూతన ఎరుషలేము ప్రార్థనా మందిరంకే వందనాలు. నెరవేర్చిన వాగ్దానములన్నిటికే వందనాలు. యేసు ప్రభునందు అవన్నీ అవును ఆమె అన్నట్టుగా ఉన్నందుకు వందనాలు. యెషయా గ్రంథం 27:3 ప్రకారం యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషం నీరు కట్టుచున్నాను, ఎవడు దానికి రాకుండా దివారాత్రం కాపాడుచున్నానని కాపాడుతున్నందుకు వందనాలు. జకర్యా 2:5 ప్రకారము మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. జెర్మియా 15:20-21 ప్రకారం దుష్టుల చేతిలో నుండి విడిపించదను, బలాత్కారుల చేతిలో నుండి విమోచించదను. ఈ వాగ్దానం నెరవేర్చారు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి వారు ఎదిరించినప్పుడు. ఇప్పుడు కూడా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. హెబ్రీ 13:5-6 ప్రకారం నిన్ను ఏమాత్రమున విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యంతో, కాన్ఫిడెన్స్తో చెప్పడానికి మాకు సహాయం చేయండి. ఈ వాగ్దానాలన్నీ మా సంఘాల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఈ బైబిల్ పట్టణం దీవించి ఆశీర్వదించండి, పాటను ఆశీర్వదించండి. పాట ద్వారా మా హృదయాన్ని వాక్యంకే సిద్ధపరచండి. వాక్యం ఇస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. అయోగ్యుని, నిష్పేషకమైన దాసుని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. ప్రభా, పరిశుద్ధాత్ముడు బోధించినది నేను చెప్పుటకు సహాయపడండి. టైం కంట్రోల్లో ఉంచండి. మేనేజ్మెంట్ ఆఫ్ టైంలో సహాయపడండి. మేము వినువారుగా మాత్రం కాకుండా చేయువారుగా నన్ను మమ్మ ఉంచండి. మా తలంపులకు కావలి ఉండండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. సియోని గీతాల్లో నుంచి ఒక పాట పాడుకుందాం. 440 పాట భక్తుల సంఘమే అనే పాట. 440 భక్తుల సంఘమే అనే పాట పాడదాం. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. ఒక శరీరమునకు శిరస్సునొకటేగా, ఒక శరీరమునకు శిరస్సునొకటేగా, సంఘమునకు ప్రభు శిరస్సుగా, సంఘమునకు ప్రభు శిరస్సుగా. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన పూర్ణత నింపును, అందాయన తన పూర్ణత నింపును. శిరస్సు నుండే యోచనలు వెలవడును, శిరస్సు నుండే యోచనలు వెలవడును. శరీరమునందు ప్రకటింపబడును, శరీరమునందు ప్రకటింపబడును. భక్తుల సంఘమే ప్రభుని శరీరము, భక్తుల సంఘమే ప్రభుని శరీరము, అందాయన తన
పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును యూదులని ఎల్లే నీయులని లేదు యూదులని ఎల్లే నీయులని లేదు దాసులనియు స్వతంత్రులని లేదు దాసులనియు స్వతంత్రులని లేదు భక్తుల సంగమే ప్రభుని శరీరము భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును ఆగండి శరీరములు అనేక అవయవములు కలవు శరీరములు అనేక అవయవములు కలసి ఏకముగా నివసించుచుందును కలసి ఏకముగా నివసించుచుందును భక్తుల సంగమే ప్రభుని శరీరము భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును కరములు కాళ్ళతో కలహించలేవు కరములు కాళ్ళతో కలహించలేవు కలయగనే కార్యములు చేయలేవు కలయగనే కార్యములు చేయలేవు భక్తుల సంగమే ప్రభుని శరీరము భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును ఆత్మైక్యతనవ యవములు కలిగిన ఆత్మైక్యతనవ యవములు కలిగిన ఏ మాభివృద్ధిని క్షేమాభివృద్ధిని దేహాము పొందు భక్తుల సంగమే ప్రభుని శరీరము భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును శిరసాధీనములు సర్వాంగములుండిన శిరసాధీనములు సర్వాంగములుండిన సేవలు ప్రభు పరి పూర్ణతయుందును సేవలు ప్రభు పరి పూర్ణతయుందును భక్తుల సంగమే ప్రభుని శరీరము భక్తుల సంగమే ప్రభుని శరీరము అందాయనతన పూర్ణత నింపును అందాయనతన పూర్ణత నింపును. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం నుంచి 27 దాకా మనం అందరం కలిసి చదువుకుందాం. దయచేసి మీ బైబిల్ గ్రంథంలో ఈ భాగాన్ని నాతో పాటు కలిసి చదవండి. 1 Corinthians chapter 12 and from verses 12 onwards up to 27. ఏలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో,
అలాగే క్రీస్తు ఉన్నాడు. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒక్కటే అవయముగా నుండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదం చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. మరియు నేను కన్ను కాను గనుక శరీరంలో దాన్ని కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరంలోది కాకపోలేదు. శరీరం అంతయు కన్ను అయితే వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయములలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరంలో ఉంచెను. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయములు అనేకములైనను శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయములలో ఏవి మరి బలహీనములుగా కనపడునో అవి మరి అవశ్యములే. శరీరంలో ఏ అవయములు ఘనత లేనివని తలంతమో ఆ అవయములను మరి ఎక్కువగా ఘనపరుచుతున్నాము. సుందరములు గాని మన అవయములకు ఎక్కువైన సౌందర్యం కలుగును, సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి శరీరం అమర్చి ఉన్నాడు. కాగా ఒక అవయము శ్రమపడినప్పుడు అవయములన్నీ దానితో కూడా శ్రమపడును. ఒక అవయము ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరొక భాగం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 1వ అధ్యాయం, ఎఫెషియన్స్ 1st chapter 22 and 23. మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైన ఆయన సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘము ఆయన శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణతయై ఉన్నది. కొలస్సీ 1:18, కొలెషన్స్ 1:18. సంఘమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. చివరిగా మత్తయి సువార్త 16:18, మాథ్యూ 16 and verse 18 ఆల్ టుగెదర్. మనందరం కలిసి వద్దాం ఈ వచనం కూడా. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరమని నేను నీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి బైబిల్ పట్టణం కొరకై మమ్మల్ని సమకూర్చినందుకు ఆన్లైన్లో మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పాడిన పాట ద్వారా మా హృదయాన్ని నీ వాక్యంకై సిద్ధపరచాలని నమ్మి స్తుతిస్తున్నాము. చదువున్న వాక్య భాగాన్ని కూడా ఆశీర్వదించి ఈ సంఘం అనే విశిష్టమైన అంశము ధ్యానిస్తుండగా మీరే పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఉద్దేశాలను మేము నెరవేర్చడానికి ఈ లోకంలో సంఘముగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం. వినే చెవి, గ్రహించే మనస్సు, లోబడే స్వభావం దయచేయండి. టైం మేనేజ్ చేయట్లో కూడా సహాయపడండి. చెదిరిపోయే మా తలంపులను యేసు ప్రభువా మీ చెరలో బంధించండి. మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమెన్. గత కొన్ని వారాలుగా మనము సంఘం అనే ఒక విశిష్టమైన అంశాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాము. పాత నిబంధన కాలంలో దేవుని యొక్క దృష్టిలో రెండే గుంపులు ఉండేవి. పాత నిబంధనలో యూదులు కాని అన్యజనులు. కొత్త నిబంధనలో 3 గ్రూపులు వచ్చాయి. ఇప్పుడు యూదులు కాని అన్యజనులు, సంఘము. 1 కొరింథీ 10:32. ఈ 3 గ్రూప్స్ ఒకే చోట రాయబడిన సెంటెన్స్ అక్కడ ఉంది. సో ఈ సంఘములో యూదులు ఉన్నారు, అన్యజనులు కూడా ఉన్నారు. సో సంఘం యొక్క ప్రాముఖ్యతను మనం చూస్తున్నాం. ఈ సంఘం అనే దానికి అర్థాన్ని చూసాము. మొదటిసారి మనం చర్చ్ అంటే ఎక్లీషియా అని గ్రీకు భాషలో, కాల్డ్ అవుట్ టు రూల్. ఓన్లీ కాల్డ్ అవుట్ కాదు, కాల్డ్ అవుట్ టు రూల్. ఎలక్షన్స్ ఎట్లా చేస్తారు? ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు ఎందుకు? టు రూల్. ప్రధానమంత్రిని ఎందుకు అనుకుంటారు? టు రూల్. అలాగే మనల్ని కూడా దేవుడు ఇంత గొప్ప
కోట్లాది ప్రజల్లో మనల్ని ఎన్నుకున్నాడు తన కొరకు పరిపాలించడానికి, తన పక్షాన మనం పరిపాలించడానికి. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఈ బండ మీద అంటే యేసు ప్రభు అనే బండ మీద ఈ సంఘము కట్టబడింది, కానీ పేతురు లాంటి బలహీనమైన వ్యక్తి మీద కాదని కూడా మనం తెలుసుకున్నాం. సంఘం యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యతను కూడా మనము ఇంకో క్లాస్లో మనం చూసాం. మొదటి క్లాస్లో సంఘం యొక్క అవసరం, ప్రాముఖ్యత, వాట్ ఈస్ ఇంపార్టెన్స్. యేసు ప్రభు దేవుడై ఉండి ఈ సంఘాన్ని కొనుక్కోవడానికి, తన రక్తం ఇచ్చి కొనుక్కోవడానికి ఈ లోకానికి దిగి వచ్చాడు అనేది ఎంత గొప్ప సంగతి కదా. తిరిగి రెండవసారి వచ్చేది కూడా ఆ సంఘాన్ని తీసుకెళ్ళడానికి ఆయనే స్వయంగా వస్తున్నాడు, దేవదూతలను పంపట్లేదు వెళ్ళి తీసుకురండి అని. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. దీని గురించి అనేక విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి, తెలుసుకోవటం మన బాధ్యత. మనం లాస్ట్ టైం అంటే లాస్ట్ క్లాస్ 2 క్లాసెస్లో మనము సంఘము యొక్క ప్రాముఖ్యమైన గుర్తులు మనం చూసాం, లేకుంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫస్ట్ చర్చ్, మొదటి సంఘం యొక్క గుర్తులు, క్వాలిటీస్. చాలాసార్లు ఏ సంఘానికి వెళ్ళాలని తర్జన భర్జన పడుతూ ఉంటాము. అయితే మనం నేర్చుకున్న ఒక 7 సంగతులు మనం నేర్చుకున్నాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మొదటి సంఘము ఎస్టాబ్లిష్ చేయబడింది పరిశుద్ధాత్మని ద్వారా పెంతెకోస్తు దినాన్న, పండుగ రోజు. ఆ 7 క్వాలిటీస్ ఏమిటి? మొదటిది మారు మనస్సు. మారు మనస్సు లేని సంఘము సంఘమే కాదు అసలు, నాట్ కాల్డ్ అవుట్ ఫ్రమ్ దిస్ వరల్డ్ కదా. కాబట్టి మారు మనస్సు, దీన్నే రక్షణ అంటారు, దీన్నే పాప క్షమాపణ అంటారు, దీన్నే క్రొత్త జన్మ అంటారు. అప్పుడే మనం ఈ సంఘంలో సభ్యులవుతాం. రెండవది బ్యాప్టిజం. మన మారు మనస్సు హృదయంలో జరిగింది, బ్యాప్టిజం బయటికి చెప్తాం. ఇన్వర్డ్ ఎక్స్పీరియన్స్, వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవుట్ సైడ్. మన అనుభవాన్ని, హృదయంలో జరిగిన కార్యాన్ని యేసుప్రభు యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానంలో ఐక్యపరచబడ్డాము, రోమా 6:2-3-4లో. అది మనం బయటికి చూపిస్తాం. బ్యాప్టిజం అంటే చిలకరింపు కాదు, ముంచుడే అని బైబిల్లో చూస్తాం. నమ్మిన వారే తీసుకోవాలి, నమ్మని వారు తీసుకోకూడదు. రక్షణ పొందిన తర్వాత తీసుకోవాలి, అంతకు ముందు కాదు. ఇది ఎప్పుడు తీసుకోవాలి? రక్షణ పొందిన వెంటనే తీసుకోవచ్చు, ఆలస్యం చేయని అవసరం లేదు. సౌలు ఆలస్యం చేశాడు, తడవు చేయటం ఎందుకు అని అననీయ వచ్చి గద్దిస్తున్నాడు. బ్యాప్టిజం తర్వాత మనం చూసాం అపోస్తలుల బోధ. అనేకమైన తప్పుడు బోధలు ఈ లోకంలో ఉండేది మనం చూసాము, డిఫరెంట్ డాక్టరినల్ థింగ్స్. అయితే ఏది పాటించాలి? ప్రమాణమే ఏమిటి మనకు? బైబిలే. బైబిల్ ఎక్స్ప్లెయిన్స్ బైబిల్. చదవండి, బైబిల్ చదవండి, మీకే తెలుస్తాయి. కొన్ని డిఫరెంట్ డాక్టరీన్స్ చూసాము బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నవి. అలాంటి సంఘాల్లో మనం చేరకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. అపోస్తలుల బోధ, దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, అర్థం చేసుకోవాలి. పేతురు, యోహాను, పౌలు బోధించిన బోధలో మనం నిలిచి ఉండాలి. అపోస్తలుల బోధ, దేవుని వాక్యం. సహవాసము, ఫెలోషిప్ ఆఫ్ సెయింట్స్. ఇంతకుముందు అన్గాడ్లీ పీపుల్తో ఉంటుంది, భక్తిహీనులతో. అది చేంజ్ చేశాం. ఇప్పుడు పరిశుద్ధులతో కలిసి మనం ఆరాధిస్తాం, ప్రార్థన చేస్తాం, పరిశుద్ధులతో కలిసి పని చేస్తాం. మనం మారారు ఇప్పుడు. ఫ్రెండ్షిప్, టెల్ మీ యువర్ ఫ్రెండ్స్ నేమ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్ అంటారు కదా. సో మన ఫ్రెండ్షిప్ మారింది ఇప్పుడు. అపోస్తల బోధ, సహవాసము. మూడవది రొట్టె విరుచుట. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందాలి. ఇది దేవుని ఆజ్ఞ. మనం పరీక్షించుకొని పాలు పొందాలి, హెచ్చరిక ఉంది. లేకుంటే బలహీనులు అవుతాము, రోగులు అవుతాము, ఈ లోకాన్ని వదిలిపెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. రొట్టె విరుచుట. తర్వాత చివరిది ప్రార్థన. ఒంటరిగా, కుటుంబంతో, సంఘంతో కూడా కలిసి మనం ప్రార్థించాలి. అప్పుడు సంఘంతో ఏక మనస్సు వస్తుంది. సో ఇవి. దీని తర్వాత చివరిది 7వది మనం చూసాం, స్తుతించుట. వారు ప్రతిరోజు స్తుతించేవారు దేవుని. దేవుడు చేసిన ఉపకారాలు, రక్షణ, మారుమనసు, సహవాసం, వీటన్నిటి కొరకు దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, స్తుతించాలి. అందుకని మన సహవాసాల్లో భక్సింగ్ గారు థ్యాంక్స్ గివింగ్ అనేది ఒకటి పెట్టాడు. అంటే కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన, స్తుతి. సో ఇవన్నీ కలిగి ఉన్న సంఘంలో మనము సభ్యులుగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలి. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే, ఈ సంఘానికి బైబిల్లో ఇవ్వబడిన కొన్ని మెటఫర్స్, అంటే కొన్ని పేర్లు, డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు సంఘాన్ని. అవి మనం కొన్ని చూస్తే, వాటి అర్థాన్ని గ్రహిస్తే మనం కూడా అలా ఉండాలని హెచ్చరించబడతాం. సో అది చూస్తాం మనం. మొదటిది మెటఫర్, బాడీ. ఎఫెసీ 1:22-23లో మనం చూసాం కదా. సంఘము ఆయన శరీరము, క్రీస్తు ఆ శరీరమునకు శిరస్సు అనేది మనం చూసాం. బాడీ.
కొలస్సీ 1:18 కూడా శరీరము, సంఘము శరీరము. సో ఇప్పుడు 1 కొరింథీ 12వ అధ్యాయం చదివాం కదా. వీరు అన్యజనులు, వీరు విగ్రహారాధికులు. ఎఫెసీలు కూడా అన్యజనులు, విగ్రహారాధికులు. వారు అతని దేవుని పూజించేవారు. కొరింథీ పట్టణము చాలా భయంకరమైన పట్టణం. అది జారత్వమే ఒక బిజినెస్. కొరింథియన్స్ అని అంటే వాళ్ళు చాలా పాపాత్ములు అనే దానికి ఇంకొక టైటిల్ అన్నమాట అది. అలాంటిది. సో అంత భయంకరమైన వాళ్ళు. పౌలు వెళ్ళి సువార్త ప్రకటించాడు కొరింథీ పట్టణానికి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయంలో 2వ మిషనరీ జర్నీలో వారు రక్షించబడ్డారు. అక్కడ ఒక సంఘం ఏర్పడింది. అక్కడ పౌలు పరిచయం చేశాడు. అయితే వారు ఆత్మీయంగా ఎదగలేదు, వారి పసిపిల్లల్లాగే ఉన్నారు. అందుకని 1 కొరింథీ పత్రికను వారికి హెచ్చరిస్తూ గద్దిస్తూ రాస్తాడు. మీలో అనేకమైన డివిజన్స్ ఉన్నాయి అని రాస్తాడు ఆయన. మీరు పౌలు వాడంటారు కొంతమంది, కొంతమంది ఏమో అపోల్లో వాడంటారు, కొంతమంది ఏమో కేఫా వాడంటారు, క్రీస్తు వాడంటారు. ఇవన్నీ సరిగా లేవు అని చెప్తున్నాడు ఆయన. సరే, సో అందుకని ఈ పత్రిక వారికి రాస్తున్నాడు. ఈ బాడీలో మనందరం ఒకటే శరీరం అనేది రాస్తాడు. చూడండి, ఒక్క శరీరంలోనికి బాప్తిసం పొందితిమనే మాట ఉంది. మీరు ఇక్కడ మనం చదివిన దాంట్లో ఒక్క అనే మాటలు చాలాసార్లు రిపీట్ అవుతాయి. శరీరము అనే మాట 16 టైమ్స్ నేను లెక్క పెట్టాను, 16 సార్లు ఉంటుంది. అవయవములు అనేది 17 సార్లు ఉంటుంది అన్నమాట. మనము ఏమయ్యామంటే 13వ వచనం, మనం ఎవరైనప్పటికీ యూదులమైన, గ్రీసు దేశస్థులమైన, దాసులమైన, స్వతంత్రులమైన మనమందరం ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనందరం ఒక ఆత్మను పానం చేసితిమి. చూడండి, ఒక్క ఆత్మలోనే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఇదే. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటే ఏమిటి? పెంతెకోస్తు పండుగ రోజు జరిగింది. పెంతెకోస్తు పరిశుద్ధాత్మ బ్యాప్టిజం. అది యూదులైన ప్రజలందరూ చాలామంది యెరూషలేముకు వచ్చారు పండుగ ఆచరించడానికి, పెంతెకోస్తు పండుగ. ఆ రోజు ఆదివారము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు, అగ్ని జ్వాలల వలె వచ్చింది. సో వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, దేవుని వాక్యము ఇవ్వబడింది. అప్పుడు విన్నవారు 3000 మంది మేము ఏమి చేయవలెనో, రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలెనని గట్టిగా కేక పెట్టారు. వారి హృదయంలో పొడవబడి అనే ఒక మాట చూస్తాం. పరిశుద్ధాత్ముడు పొడిచాడు అంటే గుచ్చాడు. పరిశుద్ధాత్ముని పని ఏమిటి? యోహాను సువార్త 16:8 ఆయన వచ్చినప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపముని గురించి, నీతిని గురించి, రాబోయే తీర్పును గురించి ప్రజలను ఒప్పింపచేయను. ఆయన ఒప్పింపజేసేవాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేసేవాడు. కాబట్టి మనల్ని ఒప్పింపజేశాడు. మనం కూడా అలాగే దేవుని వాక్యం విన్నాము, పరిశుద్ధాత్ముడు మనల్ని ఒప్పించాడు. పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు కాబట్టి మనము యేసుప్రభుని అంగీకరించాము. యేసుప్రభు మన హృదయంలోకి వచ్చాడు. సంఘముతో మనము చేర్చబడ్డాం. పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పించబడి ఒక శరీరమైన సంఘములో సభ్యులుగా చేరాము. 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు యూదులు, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో అన్యజనులు. కొర్నేలి కుటుంబం రక్షణ పొందింది. వారు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది సంఘంలో చేర్చబడ్డారు. కాబట్టి ఇది చాలా వింతైన సంగతి. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ముందు చెప్పినట్టు యూదులు పాత నిబంధనలో అన్యజనులతో వారు మాట్లాడరు, సహవాసం చెయ్యరు. యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరు. యోహాను 4:9 10వ అధ్యాయంలో కూడా చెప్తాడు, యూదుడైన నేను అన్యజనులతో సహవాసం చేయటను, వారితో అది ముట్టుకొనటను నిషేధమని మీకు తెలుసు కదా అని కొర్నేలితో పౌలు అంటాడు. అలాంటి వారు ఇప్పుడు ఒకే శరీరంలో వీరు ఉన్నారు అంటే యూదులు అన్యజనులు ఎంత ఆశ్చర్యమైన సంగతి కదా. ఇది ఒక మర్మం. ఇదేంటిది? మర్మం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు ద్వారా దేవుడు ఈ మర్మాన్ని బయలుపరచడానికి ఇష్టపడ్డాడు. 3వ అధ్యాయం. క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడిన సంగతి మీకు రాశాను. మీరు దాన్ని చదివితే దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మం నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకోగలరు. ఈ మర్మం ఇప్పుడు 5వ వచనం, ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలంలో మనుషులకు తెలియపరచబడలేదు. పాత నిబంధన కాలంలో ప్రవక్తలకు బయలుపరచబడలేదు. దేవదూతలకు కూడా ఈ సంగతి తెలియదు. ఏమిటా మర్మము? 6వ వచనం, అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు,
ఒక్క శరీరమందలి సాటి అవయవులను వాగ్దానంలో పాలివారులై ఉన్నారన్నది. యూదులతో పాటు అన్ని జనులు ఒక్క శరీరము అనేది ఒక మర్మము. నిజమే, చాలా మంది ప్రవక్తలు అన్ని జనులు అంత్య దినాల్లో ఆశీర్వదించబడతారని రాశారు. వీరందరూ రాసిన మాట వాస్తవమే. కానీ వారు ఈ ఆశీర్వాదం ఎలాంటిదో వారికి తెలియదు. యూదులతో సమానంగా దేవుడు చేస్తాడా, ట్రీట్ చేస్తాడని తెలియదు వారికి. వారికి ఇచ్చిన వాగ్దానాలు వీరికి కూడా. వారు శరీరంలో చెయ్యి ఒక కుడి చెయ్యి అయితే వీళ్ళు ఎడం చెయ్యి. ఇది మిస్టరీ. దీన్ని ఇంతవరకు ఎవరికి తెలియదు. 8:11 నుంచి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకు సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనే నాకు ఈ కృప అనుగ్రహించను. ఎవరికి? పౌలుకి దర్శనం దేవుడు ఇచ్చాడు. మిస్టరీ ఇది. జెంటైల్స్ అన్యజనులు యూదులతో సమానము. చాలా కఠినమైన నిబంధనలు ఉన్నాయి వీరి గురించి. అన్యజనులు ఇంతకుముందు వారు దేవుని మందిరంలో ప్రవేశించడానికి వారికి వీల్లేదు. ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డులో ఏం రాశారంటే, ఆ బోర్డులో ఎవరు కానీ అన్యజనులు ప్రవేశించడానికి వీల్లేదు. దెర్ వాజ్ ఎ వాల్ ఇన్ ద జూయిష్ టెంపుల్ సెపరేటింగ్ ద కోర్ట్ ఆఫ్ ది జెంటైల్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద టెంపుల్ ఏరియా. Archaeologists have discovered the inscription from Hero's temple and it reads like this: no foreigner may enter within the barricade which surrounds the sanctuary and enclosure. Anyone who is caught doing so will have himself to blame for his ensuing death. ఈ బోర్డు పెట్టారు. ఇది ఈ పురాతన శాస్త్రజ్ఞులు ఇది ఒక వాళ్ళలో కనుగొన్నారు. ఇది చూడండి. ఏంటి ఆ బోర్డు అంటే, అన్యజనులు దేవాలయంలోనికి ప్రవేశించకూడదు. ఈ హద్దు దాకా ఉంది. దీని హద్దు దాటితే వారి మరణానికి వారే బాధ్యులు. అలాంటి అన్యజనులు ఒక్క శరీరముగా యూదులతో ఎలా ఉంటారు? ఇదే ఒక మర్మము, మిస్టరీ. వన్ బాడీ. ఈ విషయం మనం కూడా గ్రహించాలి. ఇప్పుడు కూడా యూదులు అన్యజనులే కాదు, మనం కూడా డిఫరెంట్ క్యాస్ట్, రిలీజియన్స్, బ్యాక్గ్రౌండ్స్, రీజియన్స్, భాషలు కదా, ఇన్ని వచ్చాం మనం. ఇప్పుడేం గుర్తుపెట్టుకోవాలి? మనందరం ఒక్క శరీరం అంటే ఒక్క శరీరం అని నమ్మాలి ఫస్ట్. సో ఇది వన్ బాడీ. సో వన్ బాడీ అండ్ వన్ హెడ్. ఒకటే హెడ్, తల. రెండవది ఏమిటంటే, ఒక 6 విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను, 6-7 విషయాలు. సెకండ్, బట్ మెంబర్స్ ఆర్ మెనీ. అవయములు అనేకములు. హెడ్ ఈజ్ వన్. శిరస్సు ఒకటే కానీ అవయములు డిఫరెంట్. ఇప్పుడు మనం చూస్తుంటే పైకి కనిపించేవే మన శరీరం. మనం చూసుకుంటే కనిపిస్తాయి మనకు చేతులకి మళ్ళీ ఫింగర్స్ 5 డిఫరెంట్గా ఉంటాయి సైజెస్. పాదాలు ఉన్నాయి. మళ్ళీ ఇంకా ఇక్కడ మనకు కడుపు ఉంది, లోపల హార్ట్ ఉంది, లంగ్స్ ఉన్నాయి, కిడ్నీస్ ఉన్నాయి. చూడండి, ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. అద్దంలో చూసుకుంటే మన మొహంలో ముక్కు, నోరు, చెవులు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. డిఫరెంట్ పార్ట్స్, డిఫరెంట్ పీపుల్ ఇట్లాగా ఉన్నారు ఇప్పుడు. అయితే వీరందరూ కూడా ఎవరి మాట వినాలి? శిరస్సు, తల. చూడండి, తల శరీరానికి అవసరం. చూడండి, కొన్నిసార్లు తల అంతా కూడా ఒకవేళ కాలిపోయి గుర్తుపట్టలేకుండా ఉంటే, తల సరిగా లేకపోతే గుర్తుపట్టలేదు. ఐడెంటిటీ. యాక్సిడెంట్లో కూడా కొన్నిసార్లు తల గుర్తుపట్టలేదు కదా. తల దేనికి అవసరం? ఐడెంటిటీ. మనం క్రిస్టియన్స్ అని ఐడెంటిఫై చేయాలంటే ఆ హెడ్ క్రైస్ట్ ఉండాలి. తలకు శరీరం అవసరం. బాడీ ఎందుకు కావాలి? తలలో ఉన్న ఆలోచనలు చెప్పినప్పుడు బాడీ చేయాలి. తల చెప్తుంది దాహం వేస్తుంది అని, నీళ్ళు తాగాలి. చెయ్యి ఏం చేయాలి? గ్లాస్ తీసుకొని నీళ్ళు పట్టుకొని తాగాలి, నోరు తాగాలి. సో ఈ ఆర్డర్స్ తీయాలంటే బాడీ కావాలి. తల తన చిత్తమును బాడీ లేకుండా నెరవేర్చుకోలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ టు నో ఇట్. మనం దీన్ని గుర్తించాలి, గ్రహించాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి. శరీరం ఒకటే. 12 మొదటి కొరింథీ. శరీరం ఏకమైన అనేకమైన కలిగిన, అలాగే శరీరం యొక్క అవయములన్నీ అనేకమైన ఒక్క శరీరమై ఉన్నవో. ఒక్క శరీరమే. మనమందరము ఒక్క తల కింద మనం ఉన్నాం. 14. శరీరం ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. లార్డ్ ఈజ్ వన్. శిరస్సు ఒకటే కానీ అవయములు డిఫరెంట్. హెడ్ నీడ్స్ బాడీ టు డూ ఇట్స్ వర్క్. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు
ఆయన పరలోకములో ఉన్న తండ్రి చిత్తమునకు లోబడ్డాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో యేసు ప్రభు ఇలాగా మాట్లాడతాడు తండ్రితో. ఏమంటాడంటే, నీవు నాకు ఒక శరీరం అమర్చితివి, ఇదిగో నేను నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. సో యేసు ప్రభు వారి తన శరీరం ద్వారా భూలోకంలో నివసించినప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. తండ్రి చిత్తం ఏమిటి? సంఘాన్ని కొనుక్కోవాలి. యేసు ప్రభు దేవుని కొరకు రాజ్యం సంపాదించాలి, అది ఆయన చిత్తము. అందుకోసమే వచ్చాడు ఆయన. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? లూకా 2:49 తల్లిదండ్రులతో మొట్టమొదటిసారి మాట్లాడిన మాటలు, అవి రికార్డ్ చేయబడిన మాటలు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలి, నా తండ్రి పని నెరవేర్చుట నాకు ఆహారము, శిష్యులతో అంటాడు. ఇదిగో సమాప్తమాయను. ఏంటి? తండ్రి అప్పగించిన పని సమాప్తం చేశాడు. శిలువ మీద మరణించటం దేవుని చిత్తం, ప్లాన్. సో తనకి ఇవ్వబడిన శరీరం ద్వారా దేవుని చిత్తం నెరవేర్చాడు. ఇప్పుడు పరలోకానికి ఆరోహణ అయ్యాడు. ఇప్పుడేం చేశాడు? పరిశుద్ధాత్మని పంపించాడు. ఆయన ఏం చేస్తున్నాడు? సంఘాన్ని, అవయవాల్ని సమకూరుస్తున్నాడు. సంఘాన్ని కడుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్ముడు కడుతున్నాడు సంఘము. ఈ సంఘం అనే శరీరాన్ని ఆయన కడుతున్నాడు. ఎందుకంటే శిరస్సు అయిన యేసు ప్రభు వారి యొక్క చిత్తము నెరవేర్చడానికి. కాబట్టి ఈ శిరస్సుకు లోబడాలి. యేసు ప్రభు ఏం చెప్తే అది చెయ్యాలి. అదే మన ధర్మం, మన పని, అదే కర్తవ్యం, ఇంకా వేరేది లేదు. నిజానికి మనం రక్షణ పొందినప్పుడే మనము ఆయన అధికారం కిందకి వచ్చేసాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. అది మాట. అంటే యేసు ప్రభు అని ఒప్పుకున్నాం ఆల్రెడీ మనం. కాబట్టి ప్రభు అని ఒప్పుకున్నాక ఆయన చిత్తం చేయకపోతే ఎలాగా? కాబట్టి అప్పటి చేయాలి. ఊరికే ప్రభు అంటాం కాదు. మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో 21వ వచనంలో యేసు ప్రభువే అంటాడు ఈ మాటలు. ప్రభువా అని చెప్పు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు అక్రమము చేయవాళ్ళారా నా యుద్ధ నుండి తొలగిపోండి మీతో చెప్పుచున్నాను. వీళ్ళందరూ అద్భుతాలు చేసే వాళ్ళకే అడ్రస్ లేదు. మన సంగతి ఏంటి మరి? ఇది చెప్పాక యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగం ముగిస్తున్నాడు. 7వ అధ్యాయం మత్తయి సువార్త 24లో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి మీద దాని మీద కొట్టెను, దాని పునాది బండ మీద వేయబడింది కాబట్టి అది పడలేదు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి దాని మీద కొట్టెను, దాని పాటు గొప్పది. బండ ఇక్కడ విధేయతను చూపిస్తుంది. దేవుని వాక్యమునకు విధేయత, విని చేయటం. ప్రభువా అని మనం పిలుస్తున్నాము, కానీ ఆయన ప్రభుత్వానికి మనం లోబడుతున్నామా? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏం చేస్తున్నాం మనం? సౌలు మారుమనసు పొందాడు. 9వ అధ్యాయం అపోస్తుల కార్యాల్లో ఆకాశం నుండి ఒక దర్శనం కనపడింది. ఆ వెలుగును చూడలేకపోయాడు. 9వ అధ్యాయం 5వ వచనంలో, ప్రభువా నీవెవడవు అని అడిగాడు గట్టిగా. ప్రభువా నీవెవడు? హూ ఆర్ట్ దౌ లార్డ్? ఆయన ఎవరో చెప్పాడు, నువ్వు హింసించుచున్న యేసును, మునికోలకు ఎదురుతానంటే నీకు చేత కాదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రభువా నేనేమి చేయవలను? లార్డ్ వాట్ షుడ్ ఐ డూ? 22వ అధ్యాయం 10వ వచనంలో ఉందన్నమాట. అప్పటి నుంచి ఆయన చివరి దాకా, చనిపోయేదాకా దేవుని చిత్తం నెరవేర్చడమే ఆయన డ్యూటీ, ఇంకా వేరేది ఏం లేదు. ప్రభువా. మనం ఏం చేస్తున్నాం మరి? ఆయన ప్రభు అని పిలుస్తున్నాం, ప్రభుత్వానికి లోబడుతున్నామా? అపోస్తుల కార్యాల్లో 9వ అధ్యాయంలో అననీయ వస్తున్నాడు పౌలు దగ్గరికి. అయితే దానికి ముందు దేవుడు కనపడి ఇలా చెప్తాడు, నువ్వు వెళ్ళు, సౌలు అనేవాడు ఉన్నాడు, తిన్ననని వీధిలో ఉన్నాడు, తార్సువాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పోయి అక్కడ ఆయన తల మీద చేతుల నుంచి ప్రార్థన చేయి, దర్శనం కలిగిందంటే ఆయన అంటాడు 13వ వచనం, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు, అతని గురించి అనేకుల వల్ల వింటిని, బంధించడానికి ఉత్తరాలు తీసుకొని వచ్చాడు. ప్రభువా అంటున్నాడు,
యేసయ్య చెప్పిన మాటకి ఎస్ అంటున్నాడా? అనట్లేదు. ఆయన సలహా ఇస్తున్నాడు. ఎవరు అనుకుంటున్నావు, సరిగా అడ్రస్ చూసుకోండి అని అంటున్నాడు. ప్రభువా అంటున్నాడు, ఆయన చెప్పిన మాటకు నో అంటున్నాడు. 10వ అధ్యాయం 14వ వచనం. పేతురు విషయంలో కూడా వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనా ఎన్నడూ తినలేదు. పైనుంచి ఆకాశం నుంచి పెద్ద దుప్పటి వచ్చింది, చతుష్పాద జంతువులు, పురుగులు, ప్రాకు పురుగులు ఉన్నాయి, తిను, లేచి తెంపుకొని 3 సార్లు చెప్తే 3 సార్లు వద్దు ప్రభువా అంటున్నాడు. ప్రభువా అంటున్నాడు, వద్దు అంటున్నాడు. ఈ రెండు ఒకే చోట ఉండడానికి వీల్లేదు. మన జీవితంలో ప్రభువా అంటూ వద్దంటున్నామా దేవునికి? మనకి ఇష్టమైన పనులు చేస్తున్నామా? కొంతమంది ఇంటిలో ఒక వాల్ టెక్స్ట్ పెట్టుకుంటారు, చాలా మంచి వాల్ టెక్స్ట్ అది. క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్, అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ మీల్ అండ్ సైలెంట్ లిజనర్ ఫర్ ఎవ్రీ కాన్వర్జేషన్ అని పెట్టుకుంటారు. చాలా మంచిదే, కానీ ఇంట్లో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. అలా ఉండకూడదు. మనం ఆయన హెడ్, మనకు ఆయన ఇంటికి శిరస్సు, మన జీవితానికి శిరస్సు ఆయన. ఆయన మాట మనం తప్పక విని తీరాలి. అలాగే యేసుప్రభు మనకు శిరస్సుగా ఉన్నాడా? మెంబర్స్ ఆఫ్ ద బాడీ ఏం చేయాలి? హెడ్ యొక్క మాటలు విన్నప్పుడే శరీరం ఫంక్షన్ అవుతుంది, లేకుంటే కష్టం. 3వది, వీ షుడ్ మెయింటైన్ యూనిటీ ఇన్ దిస్ బాడీ. ఈ శరీరంలో మనము ఐక్యతను మెయింటైన్ చేయాలి. అది చాలా ముఖ్యమైనది. ఐక్యతను చేయడం కాదు, యూనిటీ ఈజ్ ఆల్రెడీ మేడ్ బై హోలీ స్పిరిట్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు అంటాడు, ఎఫెసీ 4:1, కాబట్టి మీరు సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకున్నట్లో శ్రద్ధ కలిగిన వారై. ఎక్కడ శ్రద్ధ? ఐకమత్యమును కాపాడుకున్నట యందు శ్రద్ధ. ఆత్మ కలిగించే ఐక్యం. ఆత్మ, పరిశుద్ధాత్ముడు కలిగించాడు ఐక్యతను, మనం కాపాడుకోవాలి. మనం చూడండి, ఎగ్జాంపుల్, ఒక బిల్డింగ్ ఉంది. బిల్డింగ్లో రాళ్ళు ఉన్నాయి, డిఫరెంట్ రాళ్ళు అవన్నీ కూడా. అవన్నిటినీ ఏం చేస్తాడంటే మేస్త్రి ఒకదాని మీద ఒకటి పెడతాడు, మధ్యలో సిమెంట్ పెడతాడు. సిమెంట్ ఏం చేస్తుందంటే ఒక రాతిని కలుపుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు మనల్ని కలిపాడు. మనమందరం ఇప్పుడు ఒక్క శరీరంలోని అవయములుగా పరిశుద్ధాత్ముడు చేశాడని ఇంతకుముందే మనం తెలుసుకున్నాం కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మం అంటేనే అది. ఇప్పుడు మన పని ఏంటంటే ఈ ఐక్యతను కాపాడుకోవాలి, యూనిటీని మనం కాపాడుకోవాలి. యూనిటీని కాపాడుకోవాలంటే ఒకరినొకరు మనం ఇతరులు మనకంటే గొప్పవారని భావించాలి, మనం తక్కువవారని అట్లా భావించాలి. ఇట్లా అంతా కూడా మనం చేసినప్పుడే యూనిటీ మెయింటైన్ అవుతుంది. ఒకరికంటే ఒకరు గొప్ప అట్లా అనుకుంటే యూనిటీ మెయింటైన్ చేయలేం. చూడండి, ఈ యూనిటీ ఎలాంటిదంటే దీన్ని కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆర్గనైజేషనల్ యూనిటీ అని ఒకటి ఉంటుంది. ఆర్గనైజేషన్ అంటే సొసైటీ, ట్రస్ట్, లయన్స్ క్లబ్, ట్రేడ్ యూనియన్, వెల్ఫేర్ అసోసియేషను, వీటన్నిటికీ ఎలా ఉంటుంది? వాళ్ళందరూ మీటింగ్లు పెట్టుకుంటారు, నోటీస్ ఇస్తారు, మీటింగ్లో కూర్చొని మాట్లాడుకుంటారు, ఇలా చేయాలని చట్టాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. వాళ్ళకి బైలాస్ అంటారు, బైలాస్. దాని ప్రకారం వాళ్ళ ఫంక్షనింగ్ ఉంటుంది అన్నమాట. మళ్ళీ ఎవరంతకు వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్నిసార్లు పోట్లాడుకుంటారు, అరుచుకుంటారు, అవన్నీ ఉంటాయి వాళ్ళకి. అయితే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా లాస్ ప్రకారం, చట్ట ప్రకారమే చేస్తారు, బై లాస్. అయితే మనది అలాంటిది కాదు, ఆర్గానిక్ యూనిటీ. శరీరంలోని అవయవాల మధ్య ఐక్యత. ఈ శరీరంలోని అవయవాలన్నీ ఐక్యంగా ఎలా ఉంటాయో మనం కూడా అలాగా, ఒకటే రక్తం ప్రవహిస్తుంది అవయవాల్లో, కాబట్టి ఆటోమేటిక్గా రెస్పాండ్ అవుతూనే ఉంటాయి అవి. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, వెంటనే నోరు అబ్బా అంటుంది. నోటికేం గుచ్చుకోలేదు, కానీ రెస్పాండ్ అవుతుంది. చెయ్యి ఏం చేస్తుంది? వెళ్ళి ముళ్ళు లాగుతుంది, మళ్ళీ నోరు అబ్బా అంటుంది. మళ్ళీ కాలుకి బ్యాండేజ్ చేస్తారు, చెయ్యి చేస్తుంది ఆ పని. సో ఆటోమేటిక్గా జరిగే సంగతులు ఇవన్నీ కూడా. దానికేమి ఇంకా స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వక్కర్లేదు. 12వ అధ్యాయం 26వ వచనం, ఇవన్నీ కూడా అవే మాటలే. ఒక అవయవం శ్రమ పడితే అవయములన్నీ వానితో కూడా శ్రమ పడును. ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయములన్నీ దానితో కూడా సంతోషించును. ఒక అవయవం శ్రమ పడితే అందరూ, అన్ని అవయాలు దాంతో సంతోషిస్తాయి, బాధపడతాయి. అలాగనమాట. రోమేయులు రాసిన పత్రికలో కూడా 12వ అధ్యాయంలో రోమన్స్ 12:15-16లో కూడా ఈ మాటలు ఉన్నాయి. ఏమిటంటే సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడువడి. అది మనం చేయాలి, ఆటోమేటిక్గా చేయాలి. అది అయితే మనం రివర్స్ చేస్తాం. సంఘంలో ఎవరికైనా దుఃఖం కలిగితే మనకు సంతోషం కలుగుతుంది, వాళ్ళు సంతోషిస్తే మనకు నిద్ర పట్టదు కదా. ఇలా ఉంది. అంటే అవయవం లేక ఐక్యతను అర్థం చేసుకోలేదు మనం. అలాగుండదు. పొజిషనల్లీ మనం ఎక్కడున్నప్పటికీ మనందరం ఒకటే, కానీ ఫంక్షన్స్ డిఫరెన్స్. ఆ ఫంక్షన్ చూసి మనం అసూయ చెందకూడదు, అసూయ ఉండకూడదు.
వారికంటే నేను గొప్ప, వీరికంటే నేను గొప్ప అట్లా అనుకోకూడదు. ఇదంతా డిస్కస్ చాలా పిల్లలకి చెప్పినట్టు చెప్తాడు. ఏమంటాడు ఆయన, కన్ను చేతితో నీవు అక్కర్లేదు నాకు అని చెప్పకూడదు, తల పాదాలతో నువ్వు అక్కర్లేదని చెప్పకూడదు. చూసారా, అన్నీ అవసరం. నేను చిన్నప్పుడు ఒక కథ చదివాను, ఎవరు గొప్ప అనేది. శిష్యులు కూడా అదే వచ్చింది మార్కు 9వ అధ్యాయంలో, ఎవరు గొప్ప అని వాదించుకుంటుంటారు యేసురావు చనిపోతానని చెప్తే. అలాగే మనం కూడా. సో ఈ శరీరంలో అవయాలు ఎవరు గొప్ప అని పోట్లాడుకొని స్ట్రైక్ చేశాయి. నేనంటే గొప్ప అంటే నేను గొప్ప అంటే నేను గొప్ప అని. సో కడుపు ఊరికే లావు అవుతుంది, ఇది ఊరికే తింటుంది, అసలు ఏం పని లేదని ఆ కడుపు మీద చాలా అసూయ వాళ్ళకి. అందుకని అన్నం పెట్టకూడదు దీనికని కూడా అనుకున్నాయి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కళ్ళు నేను తెరవను, తెరవకపోతే నా సంగతి ఏంటో తెలుస్తుంది అనుకుంటాను. సో పాదాలు నేను లేవను, అసలు ఎక్కడికి వెళ్ళను, నేను మంచం మీదే ఉంటాను, చేతులు కూడా నేనేం పని చేయను. అలాగే మంచం మీద ఆ శరీరము ఒక 2-3 రోజులు 4 రోజులు ఉంది అట్లా అనుకోండి. ఇది ఒక కల్పన కదా ఊరికే. తర్వాత 4 రోజుల తర్వాత ఏమవుతుంది, బాడీ అంతా పెయిన్, అంతా నొప్పులు, తలనొప్పి. సో లేవడానికి ట్రై చేస్తే కాళ్ళు రావట్లేదు, ఎందుకంటే పని చేయలేదు కదా. చేతులు లేద్దామంటే చేతులు రావట్లేదు, కళ్ళు కూడా కళ్ళు తిరుగుతున్నాయి. సో అంత బాడీ అంతా ఏమైంది, వీక్ అయింది. ఇంక అట్లా కాబట్టి చచ్చిపోతారు కదా. సేమ్ థింగ్ అలాగే ఇక్కడ కూడా సంఘంలో కూడా ఒకరి మీద ఒకరు మనం అసూయ, ఈర్ష్య, ద్వేషాలు పెట్టుకుంటే, పని చేయకపోతే దేవుని పని సంఘం అనే శరీరానికి జబ్బు చేస్తుంది. ఇంకా అలాగుంటే సంఘం చచ్చిపోతుంది. అంతే, సింపుల్గా అంతే. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఏంటంటే మనము ఐక్యతను కాపాడుకోవాలంటే మనం ట్రై చేయాలి, మనం సహకరించాలి, కోఆపరేట్ చేయాలి. చూడండి, జస్ట్ ఇళ్ళలో జరిగే వీపుకి కొన్నిసార్లు దోమ కుడుతుంది అనుకుందాం. వీపుకి దోమ కుట్టింది, గోక్కోవాలి. ఎలాగా? వీపు దానంతకు గోక్కుంటుందా? గోక్కలేదు. చెయ్యి పోయి ఆ గోల్డ్ కూడా చూడండి, గోల్డ్ మనకు ఎందుకు అనుకుంటాం కదా, ఏం పని ఎందుకు, గోల్డ్ గోక్కోవడానికి కావాలి. ఇంట్లో కూడా కొన్నిసార్లు గమ్మత్తైన విషయాలు జరుగుతూ ఉంటాయి. మేము కూడా చిన్నప్పుడు అంటే క్వార్టర్స్లో ఉన్నప్పుడే ఎలక వచ్చాయి బయట నుంచి. కొన్నిసార్లు ఎలకను చంపడానికి ఒకసారి అందరం ఇంకా చెప్పులు, కర్రలు తీసుకొని మంచాలెక్కి దూకి ఆఖరికి ఎలకను చంపాం. చూడండి, అందరు కలిసి చంపాం. ఒక్కడు చంపుతాడు యాక్చువల్గా, కానీ ఆ ఎలుకను చంపడం, వాడి దగ్గరికి పోవడానికి చేసేలాగా చేసింది మేమందరం కలిసి అనమాట. అట్లాగా. సో అట్లాగే సంఘం కూడా అందరు కలిస్తేనే దేవుని కార్యాలు అవుతాయి. ఒకరు గొప్ప, ఒకరు తక్కువ అలా కాదు. యూ షుడ్ రిమెంబర్ దిస్. అందరూ కలిసి మనం పనిచేయాలి. మనం ఒకరికంటే ఒకరు గొప్ప అట్లా అనుకోకూడదు. ఒక అవయవం ఘనత పొందితే మిగిలిన అవయాలన్నీ ఘనత పొందాలి, సంతోషించాలి. వారు దుఃఖపడితే మనం కూడా దుఃఖపడాలి. ఇదే ఐక్యతను మెయింటైన్ చేసుకోవడం అంటే. వీ షుడ్ మెయింటైన్ యూనిటీ. 4వది, వీ కెనాట్ చూస్ అవర్ గిఫ్ట్స్. వినండి బాగా, మన వరములను మనము ఎన్నుకోలేము. ఇప్పుడు 12వ అధ్యాయంలో చదివామా, 1 కొరింథీ 12వ అధ్యాయంలో, రోమా 12వ అధ్యాయంలో కూడా ఇవే ఉన్నాయి. ఎఫెసీ 4వ అధ్యాయం 11 నుంచి కూడా ఇవే ఉన్నాయి. 3 లెటర్స్లో పౌలు ఈ సంఘం గురించి రాస్తున్నాడు, ఫంక్షనింగ్ గురించి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు. 12:18 ఏముందంటే, దేవుడు అవయవంలో ప్రతిదానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచను. పరిశుద్ధాత్ముని ద్వారా దేవుడు ఈ వరాల్ని మనకు అనుగ్రహించాడు. పైన ఉన్నాయి చాలా విషయాలు. నానా విధములైన కార్యములు కలవు కానీ కార్యం జరిగించేది ఒక్కడే. 7వ వచనం 12:7, ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ వలనే విశ్వాసము, మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్థపరచువరం. ఒకనికి మరి ఒకనికి అంటే అందరికీ అన్ని వరాలు ఉండవని అర్థం. పాట పాడాలని అనుకుంటాడు, నాలాగా ఎవరు పాడలేరు, అందరూ చూడండి ఒక్కరు రాదు పాట అనుకుంటారు. రాదు వాళ్ళకి, పాట వరం ఇచ్చారు. వాక్యం చెప్పాను, నాలాగా వాక్యం చెప్పలేరు వీళ్ళు, నేను గొప్పవాడిని అనుకుంటాడు ఆయన. అందరికీ ఇవ్వలేదు. మనము ఈ గిఫ్ట్స్ ఇతరులకు ఇవ్వబడినవి కూడా గిఫ్ట్స్ మనకి ఎలాగ పరిశుద్ధాత్ముడు ఇచ్చాడో వాళ్ళు కూడా అలా గిఫ్ట్స్ ఇచ్చాడని మనం గ్రహించాలి. అంతేగాని వాళ్ళకున్న గిఫ్ట్ నాకు లేదని బాధపడకూడదు. దేవుడు వారికి ఇచ్చిన పనిని మనం చేయాలని ఆశించకూడదు. అదే 1 కొరింథీ 12:18 తన చిత్త ప్రకారం అంటే అకార్డింగ్ టు హిస్ ప్లెజర్, ఆయన చిత్త ప్రకారము అవి ఉంచబడ్డాయి కానీ మన చిత్తానుసారంగా లేము. దేవుడు ముక్కు ఇక్కడ ఉంచాలనుకున్నాడు, ఉంచాడు. కళ్ళు ఇక్కడ ఉంచితే బాగుంటుందని ఉంచాడు. నోరు ఇక్కడ ఉండాలి, చెవులు ఇక్కడ ఉండాలి,
చేతులు కింద ఉండాలి, పాదాలు ఇంకా కింద ఉండాలి. పాదాలు అనుకుంటా నన్ను ఎవరు చూడట్లేదు, కింద నడుస్తున్నాను, నేను పోతేనే కదా బాడీ మూవ్ అయ్యేది, నన్ను పైకి ఎందుకు పెట్టలేదంటే పెట్టలేడు అక్కడ, దానివల్ల యూజ్ లేదు. కాబట్టి కనిపించే వాటిని కళ్ళను అలంకరించుకుంటారు, కొంతమంది పెదాలను అలంకరించుకుంటారు. సో అలా చేసుకుంటారు, అవి దానికి ఘనత వస్తుంది. అలాగా కొన్ని కనిపించవు, అదృశ్యంగా ఉంటాయి. హార్ట్ ఉంది, హృదయం, లంగ్స్ ఉన్నాయి, ఊపిరితిత్తులు, లివర్ ఉంది, కాలేయం, కిడ్నీస్ ఉన్నాయి. ఇవి కనిపించవు కానీ చాలా ఇంపార్టెంట్ కదా అవి. అవి లేకపోతే, హార్ట్ ఫంక్షనింగ్ లేకపోతే చచ్చిపోతాం వెంటనే. అంత ఇంపార్టెంట్ది కనిపించట్లేదు. నన్ను ఎవరు చూడట్లేదు అని బాధపడి నేను ఒకసారి అందరికి చూపిస్తాను, నా అందం ఏంటో చందం ఏమిటో అని బయటకు వస్తే అంతే, శరీరం చచ్చిపోతుంది కదా. సో దేవుడు ఎక్కడ ఉంచాడో అక్కడే ఉంచాడు కానీ వేరే చోట ఉంచలేదు. దేవుడు వాటి పనిని దేవుడు ఇచ్చాడు, దాని ప్రకారమే మనం చేయాలి. షుడ్ బి సాటిస్ఫైడ్. మన వాగ్దానం కూడా ఈసారి మీరు చూస్తే హెబ్రీ 13:5లో మొదటి ఫ్రాగ్మెంట్ ఏంటంటే, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగి ఉన్న వాటితో తృప్తి పొంది ఉండుడి. చూడండి, ధనాపేక్ష తీసేస్తే కలిగిన వాటితో తృప్తి పొంది ఉండాలి. మనకి ఏమి ఇచ్చాడు పొజిషన్ దేవుడు సంఘంలో, దాంతో తృప్తి పొంది ఉండాలి. అంతేగాని మనం ఊరికే ఆశించకూడదు. మనం ఆశించకూడదు, అది కావాలి ఇది కావాలని ఆశించకూడదు, ఇతరుల పనిని ఆశించకూడదు. మనకి ఎప్పుడు ఏంటంటే, ఆ పని నాకు ఇస్తే నేను చాలా బాగా చేస్తాను అని అనుకుంటాను. అయితే దేవుడు మనకు ఆ పని ఇవ్వలేదు. మనం వాళ్ళ పని చేయడానికి వెళ్తే 2 నష్టాలు ఉన్నాయి. మన పని సరిగ్గా చేసుకోలేము, ఆయన పనికి నష్టం కలుగజేస్తాం. కాబట్టి వరములు అనేవి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలంటే, మన వరం ఏమిటో మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు వరాలు ఉన్నంత మాత్రాన్ని కూడా సంఘంలో వాడబడరు. నాకు ట్రాన్స్లేషన్ చేయాలని చాలా ఉండేది చిన్నప్పటి నుంచి. సో బైబిల్ ఈ లైన్లోకి వచ్చినప్పటి నుంచి దాసన్ గారు, అమృతరాజు గారికి వాళ్ళందరూ చేస్తుంటే నేను కూడా మనసులో చేసుకుంటుండేవారు, నాకు ఎప్పుడు వస్తుంది ఉత్తరాయం గారు. సో ఇట్లంతగా ఉండేది నాకు. సడన్గా ఒకరోజు అంటే బైబిల్ స్టడీకి రెగ్యులర్గా ఫస్ట్ వెళ్ళేవాడిని, అందరికంటే ముందు లైన్లో కూర్చుండేవాడిని. దాసన్ గారు వచ్చారు ఒకసారి సోమాజిగూడకి, ట్రాన్స్లేటర్ రాలేదు. దాసన్ గారు నాకు చూసి దేవదానం కంబైన్ ట్రాన్స్లేట్ అన్నాడు. ఇంకా అంతే వెళ్ళాను. నాకు ఎంత సంతోషమైంది. నువ్వు అవైలబుల్గా ఉండాలి, నీ టైం కొరకు కనిపెట్టాలి. చూడండి, నేను చెప్పేది ఏంటంటే, నీ టైం కొరకు కనిపెట్టాలి. 1 పేతురు 5:6 దేవుడు ఏం చెప్తున్నాడు, పేతురు రాస్తున్నాడు. 1 Peter 5:6 ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉన్నాడు. ఎంతవరకు? దేవుడు 1 పేతురు 5:6 1 Peter 5:6 తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. చూడండి ఎంత బాగుంది ఇది కదా. తగిన సమయమందు దేవుడు వాడుకుంటాడు. అంతవరకు దీన మనస్కులై ఉండాలి, కింద తగ్గించుకొని ఉండాలి. మన తలాంతులు ఏంటో మనం, లేకుంటే మన వరములు ఏమిటో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పెద్దలు కూడా దాన్ని గుర్తించాలి. వాళ్ళకి టైం పడుతుంది గుర్తించడానికి, అంత సులభం కాదండి. వారికి పరిశుద్ధాత్ముడు చెప్తాడు వీళ్ళకి ఈ వరాలు ఉన్నాయని, వారు స్టడీ చేసి గుర్తుపడతారు. ఇతర పరిస్థితులు కూడా కొన్నిసార్లు గుర్తుపట్టచ్చు. అయితే వారు వాడుకునే సమయం కొరకు మనం కనిపెట్టాలి కానీ ఊరికే తొందరపడకూడదు. ఆ సంఘానికి పోయాను, 5 years ఉన్నాను బ్రదర్, ఎవరు అసలు వాడుకోలేదు నన్ను అంటారు. వేరే సంఘానికి పోతారు, అక్కడ వాడుకోరు, ఇంకో సంఘానికి వెళ్తారు, తిరుగుతూనే ఉంటారు కయ్యూర్లాగా వాండరర్స్ వీళ్ళంతా. అది కాదు, వాడుకునేది ఎక్కడైనా దేవుడు వాడుకుంటాడు. పులిపిట్ మీదే వాడుకోవాలి, అదే దేవుని సేవ అని చాలామంది భ్రమలో ఉన్నారు. సంఘంలో కలహాలకు కారణం పులిపిట్. 1 అడుగు ఎంత 2 అడుగులు ఎత్తుంటుంది, దానికోసం ఇంత కష్టపడతారు. అది కాదు వాడుకోవడం అంటే. ఎక్కడైనా వాడుకుంటాడు, ప్లాట్ఫామ్లో, బస్ స్టాండ్లో, బస్సుల్లో, ట్రైన్లో సువార్త పంచడానికి ఎవరైనా వాడబడచ్చు. సంఘంలో వాడబడడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, షరతులు ఉన్నాయి, కొంత టైం పడుతుంది, వేచి ఉండాలి. అంతేగాని ఎంక్రోచ్మెంట్ చేస్తే దానివల్ల ఆత్మీయ జీవితానికి నష్టము. కాబట్టి జాగ్రత్త. మస్ట్ నాట్ గ్రంబుల్, తగ్గించుకొని ఉండాలి. హంబుల్ పీపుల్ దే డోంట్ గ్రంబుల్ అంటారు. దీన మనస్కులు వారు సనగరు. చూసారా? సో చాలామంది అట్లా సనిగి, చాలామంది ఇశ్రాయేల్ జీవితాలు మనకు తెలుసు, దానివల్ల ఏమైనాయో కూడా మనకు తెలుసు. ఇవి చూద్దాం. ఇంకోటి కింద భాగంలో వస్తుంది, 5వది. రికగ్నైజ్ ద లీడర్షిప్ హైరార్కీ. మనము అధికారమును సంఘములో గుర్తించాలి, గౌరవించాలి. ఇక్కడ మీరు చూస్తే 1 కొరింథీ 12వ అధ్యాయంలో క్రీస్తుగా వేరు అవయములో ఉన్న 27 అంటాడా, 28
మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, చూడండి ఆర్డర్ మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను. అపోస్తులు సంఘాన్ని కట్టుకుంటూ పోయారు వాళ్ళు, ప్రవక్తలు దేవుని వాక్యం చెప్పుకుంటూ వస్తున్నారు వారు. పిమ్మట కొందరిని బోధకులుగాను, పాస్టర్స్ వాళ్ళు, కొందరిని అద్భుతములు చేయవారు. చూడండి ఆర్డర్ చూడండి, మొదట అపోస్తులు అంటే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, ప్రవక్తలు, బోధకులు, దీని తర్వాత అద్భుతాలు, ఇవన్నీ భాషలు లాస్ట్లో ఉంటుంది. అంటే ఒక ఆర్డర్ ఉందన్నమాట. దీని తర్వాత ఆఫీస్లో చూడండి బాగా అర్థమవుతుంది. చీఫ్ మేనేజర్ ఉంటాడు ఒక బ్యాంక్లో, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, తర్వాత క్లర్క్స్ ఉంటారు, క్యాషియర్స్ ఉంటారు. ఇది ఆర్గనైజేషన్. కంట్రీ ఉంది, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, తర్వాత క్యాబినెట్ ఉంటుంది, హోమ్ మినిస్టర్లు వాళ్ళు వీళ్ళు ఉంటారు. సో ఒక ఆర్డర్, హైరార్కీ. స్టేట్ గవర్నమెంట్ కూడా అలాగే, చీఫ్ మినిస్టర్, అసెంబ్లీ. సో ఇదంతా ఇట్లా ఈ ఆర్డర్ మనం పాటించాలి. ఈ మాట మేము వినమనకూడదు, ఉంటే కన్ఫ్యూజనే. ఈ ఆర్డర్ పాటించి తీరాలి. అదే అంటున్నాడు, దాన్ని గుర్తించాలి మనం. ఇప్పుడు చూడండి, ఒకవేళ మేము లోబడము అంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. హెబ్రీ 13:17 పౌలు రాస్తున్నాడు. హెబ్రీ 13:17 వాడు బ్యాక్ స్లైడెన్ బిలీవర్స్ హెబ్రీలో వారికి రాస్తున్నాడు. వారు ఇట్లా చేస్తున్నారు అనుకుంటాను, అందుకని రాస్తున్నాడు వారికి. ఏం రాస్తారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఉప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలు కాయిస్తున్నారు. కాబట్టి ఏం చేయాలి? దుఃఖం ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయనట్లు వినండి. వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంత క్లియర్గా ఉంది మాట. ఇందులో ఏమైనా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉందా? వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవుని వాక్యం ఇది, వాక్యానికి లోబడాలి. ఒకసారి అమెరికాలో ఒక కోషి గారు, పెద్ద ఆయన భక్సింగ్ గారితో పాటు పనిచేసిన అపోస్తుడు ఆయన కూడా. సో ఒక సేవకుడు సీనియర్ ఆయన కూడా. సో ఆయన కూడా వచ్చాడు. ఒక మీటింగ్లో అన్నాడు, బ్రదర్ విల్ ప్రే అన్నాడు. అంటే ఆయన లేదు లేదు బ్రదర్, లేదు లేదు బ్రదర్, అలాగా సంకోచిస్తున్నాడు. బ్రదర్ ఇట్లా అన్నాడు, ఒబే యువర్ ఎల్డర్స్ అన్నాడు. అంటే వచ్చి ప్రేయర్ చేశాడు, ఒబే యువర్ ఎల్డర్స్. లోబడి ఉండుడి, లోబడాలి. లోబడకపోతే కష్టం. సో ఆ దేవుడిచ్చిన అధికారం. కొంతమంది నేను దేవుడికే లోబడతాను, దేవుడు చెప్పాడా? దేవుడు అన్నిటికీ చెప్పడు. దేవుడు కొన్ని డెలిగేటెడ్ అథారిటీ. ప్రైమ్ మినిస్టర్ అన్నీ వచ్చి ఇంటికి వచ్చి చెప్తాడా ఇది చేయి అది చేయని? అక్కడ ఆర్డర్ ఇస్తాడు ఆయన. వ్యాక్సిన్ వేసుకోవాలి అందరూ, అంతే. డాక్టర్లు అందరూ వచ్చి చేస్తారు. గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్స్ సరే సరే అంటే చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ లేదు లేదు మేమేం వ్యాక్సిన్ అంటారా? అంటే ఇంకా చూడండి, అనార్కీ. హైరార్కీని పాటించకపోతే అనార్కీ. అంటే రాజు లేడు, ఇస్రాయల్కి రాజు లేడు. ఎవడు తన ఇష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తూ వచ్చాను. సంఘంలో సేవకుని మాట, నాయకుని మాట వినకుండా ఉంటే, అందరూ అలా వినకుండా ఉంటే సంఘం అంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతాం. సో ఇది మనం ఈ ఆర్డర్ మనం మెయింటైన్ చేయాలి. దేవుడిచ్చిన అధికారం. వీ షుడ్ ఒబే నాట్ ఓన్లీ గాడ్స్ డైరెక్ట్ అథారిటీ, బట్ వీ షుడ్ ఆల్సో ఒబే గాడ్స్ డెలిగేటెడ్ అథారిటీ. దేవుడిచ్చిన అధికారాలకు కూడా మనం లోబడాలి, విధేయత చూపించాలి. అప్పుడే సంఘంలో సమాధానం ఉంటుంది, లేకుంటే ఉండదు. 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, సహోదరులారా 12 మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారే ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, అంటే గౌరవించాలి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచుకొని వారిని వేడుకొనిచున్నాను. పౌలు చెప్తున్నాడు ఈ మాటలు. దేవుని వాక్యం ఇది. లోబడి తీరాలి, లేకుంటే నువ్వు చాలా శ్రమలు గుండా వెళ్తావు. దేవుని వాక్యానికి అవిధేయత చూపిస్తే శ్రమలు, పోరాటాలు, కష్టాలన్నీ వస్తాయి. ఎదిరిస్తే అది రెబెల్లింగ్ అంటే తిరుగుబాటు. అది ఎదురు తిరగటం. కోరహు సంగతి తెలుసు కదా, ఎదురు తిరిగాడు మోషే నాయకత్వానికి. మీరేనా అని తిరుగుబాటు చేశాడు. వీళ్ళకి ఉన్నాయి కొన్ని పనులు, లేవీలు చేసే పనులు ఉన్నాయి, కానీ యాజకత్వం కూడా కోరుతున్నారు. అహరోనుకి ఎదురుగా నిలిచారు. భూమి నెరవిడిచి వారిని మింగివేసింది. ఎంత భయం చూడండి, ఎంత గవర్నమెంట్ సంగతి. కోరహు. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి. మిరియాం సంగతికి మనకు తెలుసు, కుష్ఠరోగం తెచ్చుకున్నారు. మీతోనే దేవుడు మాట్లాడా? ఇద్దరు సరిగారు, అహరోను మిరియాములు. అంటే మిరియాం కొంచెం డిగ్రీ పెంచినట్టుంది, అందుకని మిరియాం కుష్ఠరోగం, అహరోనుకి రాలేదు. సో అట్లాగే ఎందుకు దేవుని యొక్క ఉగ్రతకు మనకు ఎందుకు లోన్ కావాలి? దేవుని డిసిప్లిన్, క్రమశిక్షణ మందిరంలో ఉండి తీరాలి. ఇంట్లో క్రమశిక్షణ లేకపోతే ఎట్లా? పిల్లలు తల్లిదండ్రుల మాట వినలేదు, తల్లిదండ్రులకి ఎంత బాధ. ఇంట్లో సమాధానం ఉంటుందా? శాంతి ఉంటుందా? ఉండదు కదా. ఆఫీసులో కూడా అలాగే. మేనేజర్ ఒకటి చెప్తే క్లర్కింగ్ నేను చేయనంటే డిస్మిస్ చేస్తారు వాళ్ళైతే.
ఇక్కడ డిస్మిస్ చేయడానికి లేదు. సో ఒక ఆర్డర్ పాటించాలి, మన మేలు కోసమే ఇది, హార్మనీ, మనకు సమాధానంగా ఉండడానికి దేవుని కార్యాలు. సో ఇలాగ రికగ్నైజ్ ద లీడర్షిప్ హైరార్కీ. తర్వాత హోల్ బాడీ ఈజ్ గవర్న్ బై అన్ ఇన్స్టిక్ట్ టు ప్రొటెక్ట్ ద బాడీ. ఇంకొక విచిత్రమైన సంగతి దేవుడు బాడీలో పెట్టాడు ఏమిటంటే, బాడీలో అంతా కూడా శరీరంలోని అవయవాలన్నీ కూడా ఏదైనా ప్రమాదం కలిగితే మాత్రం అన్నీ కూడా వెంటనే క్విక్గా యాక్ట్ చేస్తాయి. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది, లోపల గదిలో ఉన్నాడు, సో ఇల్లు అంతా అంటుకుంటుంది, ఇంకా అసలు సెకండ్ కూడా వ్యవధి ఉండదు. పాదాలు ఏం చేస్తాయి, పరిగెత్తుతాయి ఇంకా బయటికి. కళ్ళు ఏం చేస్తాయి, డోర్ ఎక్కడుందో వెతుకుతుంది, వెంటనే కళ్ళు పరిగెత్తి. డోర్ వేసి ఉంటే చేతులు ఏం చేస్తాయి, వెంటనే తలుపు తీసేస్తాయి, పగలగొట్టేస్తాయి. ఇన్స్టింక్ట్ అంటే నిమిషాల మీద చేస్తారు ఇవన్నీ. టక్క 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 బయటికి పరిగెత్తిపోతాడు, ఇన్స్టింక్ట్. సో మనకు కూడా అలాగే, ఎప్పుడైతే మనము ఒక ఆపద గుర్తిస్తామో, సంఘములో ఒక ఆపద, అగ్ని ప్రమాదం, యాక్సిడెంట్, సంఘం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం, అన్ని అవయవాలు కూడా అలర్ట్ అవ్వాలి, అన్ని అవయవాలు కూడా కోఆపరేట్ చేయాలి. అలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి త్వరపడాలి, క్విక్గా త్వరగా బయటికి వెళ్ళాలి. అక్కడే ఉంటూ ఏం కాదులేనంటే చచ్చిపోతాం. సో ఇది దేవుడు పెట్టాడు శరీరానికి, సంఘం కూడా ఇది గుర్తించాలి. ఊరికే మనం నిర్లక్ష్యంగా ఉండి ఏం జరగదులే, ఊరికే అట్లా అంటారులే, ఊరికే ఇలా చేస్తారులే అట్లా అనుకుంటూ ఉండకూడదు. వెన్ దెర్ ఈస్ ఎ డేంజర్ యూ మస్ట్ రియాక్ట్. ప్రమాదం ఉంటే తప్పక దాని నుంచి బయటికి రావాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకోవాలి. క్షేమాభివృద్ధి అంటే ఒకరికొకరు ఆశీర్వాదం కలుగజేయాలి కానీ నష్టం కలుగజేయకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉన్నాయి ఈ మాటలు 4:29. మీరు ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనుడి. మొదటి తెస్సలోనికై 5:11 మనము ఏం చేయాలంటే క్షేమాభివృద్ధి కొరకు చేయాలి. అక్కడ కూడా ఉంది చూడండి, ఒక మాట చదువుతాను. మొదటి తెస్సలోనికై రాసిన పత్రిక 5:11. ఇంతకుముందు మీరు చేసుకుంటున్నట్టే చేసుకోండి. 11 వచ్చిన. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. సో సంఘము క్షేమాభివృద్ధి, ఒకరికొకరు మేలు చేయాలి. మన ద్వారా ఇతరులకు క్షేమం కలగాలి, ఇతరులకు నష్టం కలుగజేయకూడదు. మనం ఇతరులు ఆ సమాధానం పోగొట్టకూడదు. మనకు లేదు సమాధానము, ఇతరులకు దాన్ని అంటించకూడదు. ఇతరులు క్షేమాభివృద్ధి కలుగజేయాలి, దానికోసం ప్రయాసపడాలి సంఘంలో. సో కొన్ని సంఘంలో శరీరము అనే దానికి కొన్ని విషయాలు మనం చూసాము. సో ఒక్కటే శరీరము అనేది గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో రెండవది ఒక్కటే తల, శిరస్సు. మనందరం అనేకమైన అవయములు, ఒకటే కాదు. శరీరం అంతా కన్నే కాదు, అట్లా కాదు, చేయలేదు పని. కన్నే అయితే మళ్ళీ ఎట్లాగా నడిచేది, ఎట్లాగా పాదాలు కావాలి. వీ షుడ్ మెయింటైన్ యూనిటీ. ఈ ఐక్యతను మనం కాపాడుకొని భద్రపరచుకోవాలి ప్రయాసంతో. నాలుగోది, వీ కెనాట్ చూస్ అవర్ గిఫ్ట్స్. మన వరాల్ని మనం ఎన్నుకోలేము, పరిశుద్ధాత్ముడు ఇస్తాడు మనకు, దాని ప్రకారం మనం చేయాలి. రికగ్నైజ్ ద లీడర్షిప్. ఇది చాలా అవసరమైనది ఈ రోజుల్లో. నాయకత్వాన్ని గౌరవించాలి, లోబడాలి. లేకుంటే సంఘంలో అసమాధానం ఉంటుంది, దేవుని కార్యాలు చేయలేము. వారు చేస్తారు, సేవకులు రిజైన్ చేయరు, దుఃఖంతో చేస్తారు. వారు దుఃఖంతో చేస్తే మనకు ఆశీర్వాదమా, మన కుటుంబాలకి చాలా నష్టపోతాం. హోల్ బాడీ ఈజ్ గవర్న్ బై అన్ ఇన్స్టింక్ట్, పవర్ఫుల్ ఇన్స్టింక్ట్ టు ప్రొటెక్ట్ ద బాడీ. మన గోల్ ఒకటే ఉండాలి, అందరం కలిసి ఎలాగైనా సరే క్షేమాభివృద్ధి కలుగు చేయాలి, నష్టం కలుగు చేసుకోకూడదు, కీడు కలుగు చేసుకోకూడదు. పౌలు అంటాడు కొరింథీలో, 1 కొరింథీ 11వ అధ్యాయంలో, మీరు కూడి వచ్చుట కీడుకే కానీ మేలుకు కాదు అంటాడు. చాలా భయంకరమైన మాటలు. అలాగున్న మన సంగతి ఏముంది? మనం వచ్చుడు ద్వారా సంఘానికి కీడు జరుగుతుందా, సంఘానికి మేలు జరుగుతుందా? ఈ సంఘం అనే శరీరంలో నువ్వు అవయముగా ఉన్నావా? అవయముగా ఉండాలంటే పరిశుద్ధాత్మ ద్వారా శరీరంలోనికి బాప్తిస్వం పొందాలి, పరిశుద్ధాత్మ ద్వారా పాపం గురించి గుచ్చబడాలి, పరిశుద్ధాత్మ ద్వారా పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు ఈ సంఘం అనే శరీరంలో నీవు అవయముగా ఉంటావు. యేసుప్రభు వారు శిరస్సుగా ఉంటాడు. ఈ శిరస్సు అయిన యేసుప్రభు వారు ఈ సంఘాన్ని అవయవుల క్షేమాభివృద్ధి కొరకు, శరీరం ఎదుగుదల కొరకు, తన మహిమ కొరకు వాడుకుంటాడు. ఈ శరీరం మంచిగా పనిచేసి మంచిగా పుష్టిగా మంచిగా ఉంటే ఎవరికి మహిమ? దేవునికి మహిమ. దేవునికి మహిమ, మనకు కాదు, శరీర అవయవాలకు కాదు, దేవునికి మహిమ. కాబట్టి అలాంటి సంఘంలో మనము ఉండుటకు, మన బాధ్యతలు గుర్తించి సరిగా జీవించడానికి, ప్రవర్తించడానికి సంఘంలో
సహాయం చేయను కాక ప్రభు. ప్రార్థన చేస్తాం. కొన్ని నిమిషాలు మౌనంగా ఉందాము. మన జీవితాన్ని పరీక్షించుకుందాం. ఈ సంఘం అనే శరీరంలో మనం అవయములుగా మన బాధ్యతను చేస్తున్నామా, గుర్తిస్తున్నామా? ఇతర అవయములకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నామా, నష్టాన్ని కలుగజేస్తున్నామా? యేసు ప్రభుకు పేరు తెస్తున్నామా, మహిమ తెస్తున్నామా, లేకుంటే అవమానం తెస్తున్నామా? దేవుడు చూపిస్తే ఆత్మ ద్వారా సరి చేసుకుందాం, క్షమాపణ అడుగుదాం, సరి చేసుకుందాం. తిరిగి అవయములతో కలిసి దేవుని మహిమ కొరకు పనిచేద్దాం. ప్రేమగల తండ్రి, ఇచ్చిన వాక్యమును ఆశీర్వదించండి. సంఘం అనే శరీరంలో మేము కూడా అవయములని గుర్తించుటకు సహాయపడండి. మాకు ఎక్కడైతే స్థానం ఇచ్చారో అక్కడ ఉండి సంతోషంగా ఉండి సహకరించడానికి, ఇతర అవయవాలతో శిరస్సుతో సహకరించడానికి మాకు సహాయం చేయండి. నీ నామ మహిమ కొరకు మేము చేయటకు సహాయం చేయండి. ఇతరుల క్షేమాభివృద్ధి కొరకు చేయటకు సహాయపడండి. ఈ వాక్యమును దీవించండి. యేసు ప్రభు పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.